ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రివ్యూ. సో మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది అని అనుకుంటున్నారా? సో మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలకపోయినా సరే సెమీస్కి చేరిపోయింది. ఎందుకంటే వర్షంతో ఈ మ్యాచ్ వర్షార్పణం అయిపోవడం వల్ల చెరుకో పాయింట్ ఇచ్చారు. సో ఆల్రెడీ ఆస్ట్రేలియాకి 3 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒక పాయింట్ కలుపుకుంటే టోటల్ గ్రూప్లో 4 పాయింట్స్తో టాప్లో ఆస్ట్రేలియా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇలా ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్ళిపోవడం మనకు నచ్చలేదు. మనందరం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ చేతులు ఓడిపోవాలి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి వచ్చేయాలి, ఇది మన ప్లాను. కాకపోతే అక్కడ డెస్టినీ వేరే ప్లాన్ చేసింది. సో యాక్చువల్గా ఈ మ్యాచ్ వర్షంతో అయిపోవడం వల్ల ఎవరికి మంచి జరిగింది, ఎవరికి చెడు జరిగింది అని చూసుకుంటే ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్ళిపోయింది. అంటే ఆస్ట్రేలియాకి మంచి జరిగినట్టు కాదు. యాక్చువల్గా ఈ మ్యాచ్ వర్షం రావడం వల్ల ఆస్ట్రేలియాకి జరిగిన మంచి కన్నా ఆఫ్ఘనిస్తాన్కి జరిగిన మంచి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం రాకుండా కంటిన్యూ అయ్యి ఉంటే ఆస్ట్రేలియా వన్ సైడెడ్గా గెలిచేసేది. సో దట్ ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అవుట్ అయిపోయేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఒక ఛాన్స్ అయితే ఉంది సెమీస్కి వెళ్ళడానికి. సో ఆ ఛాన్స్ ఏంటంటే మీకు నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇంగ్లాండ్తో సౌత్ ఆఫ్రికా ఆడి ఒక చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోతే అప్పుడు అది కూడా సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ నెగిటివ్లోకి వెళ్తే ఓన్లీ అలాంటి కేసులోనే ఆఫ్ఘనిస్తాన్కి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ పాయింట్స్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ ఎలా ఉందో చూసుకుంటే 2.140 ఉంటే ఆఫ్ఘనిస్తాన్ అక్కడ నెగిటివ్ అంటే -0.990 ఉంది. సో సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఇంగ్లాండ్తో ఒక బిగ్ మార్జిన్తో ఓడిపోతే తప్ప ఆఫ్ఘనిస్తాన్కి సెమీస్ చేరే ఛాన్స్ లేదు. అది ఇంపాసిబుల్. కాబట్టి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉన్న ఫామ్కి ఒకవేళ మ్యాక్సిమం సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్తో ఓడిపోయినా ఏదో జస్ట్ మార్జిన్లో ఓడిపోద్ది. కాబట్టి ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఛాన్స్లు ఏంటంటే బట్ ఈరోజు మరి ఆఫ్ఘనిస్తాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందిరా అంటే బాగుందా అంటే బాగోలేదా అంటే అంటే కొంచెం బాగుండి బాగోలేనట్టు అలా మధ్యలో ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతి మ్యాచ్ కూడా మనకి జాద్రాన్ ఆడాడు. సో ఒక మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేస్తాను ఈ మ్యాచ్ ఇలా అయిపోవడంలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అంటే నేను గుర్బాజ్నే బ్లేమ్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ సిరీస్లో ఆల్రెడీ జాద్రాన్ పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు, మిగతా టీం కూడా పర్ఫార్మెన్స్ బాగానే చేసింది. బట్ అసలు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో బలం ఎవరిది, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతారో చూసుకుంటే ఓపెనర్ మీదే. సో ఆ ఓపెనర్స్లో మనకి జాద్రాన్ ఆల్రెడీ ఒక సెంచరీ చేశాడు. కాకపోతే ఇక్కడ మనకి గుర్బాజ్ ఈ సిరీస్లో జరిగిన 3 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ ఈ మ్యాచ్లో గుర్బాజ్ కానీ ఏమైనా ఒక బిగ్ స్కోర్ కాకపోయినా ఒక 50 చేసినా సరే ఆఫ్ఘనిస్తాన్ మేబీ 300 రీచ్ అయ్యేది. సో దట్ ఆస్ట్రేలియా మీద ఒక మంచి టార్గెట్ పెట్టి ఉండేది. అయినా సరే వర్షం వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్ గుర్బాజ్ ఆడినా కూడా ఫలితం ఉండదనే చెప్పాలి. సో అసలు ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఎలా జరిగింది చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 30 ఓవర్లో కూడా ఒక పై చేయి సాధించారు ఆస్ట్రేలియా మీద. కాకపోతే ఆ 30 ఓవర్స్ తర్వాతే కొంచెం స్పీడ్ తగ్గింది, రన్ రేట్ కూడా పడిపోయింది, అలాగే వికెట్లు కూడా కొలాప్స్ అయ్యాయి. దానివల్ల వాళ్ళు 300 అయితే రీచ్ అవ్వలేకపోయారు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు చూసుకుంటే మనకు ఒమర్జై అయితే తొక్క తీశాడని చెప్పాలి. టోటల్ 67 రన్స్ అయితే కొట్టాడు. సిద్దికిలా ఒక 85 రన్స్ కొట్టాడు. వీళ్ళిద్దరూ తప్ప మిగతా చెప్పుకునే విధంగా ఎవరు కూడా పర్ఫామ్ చేయలేదు. అక్కడ నేను నబీ నుంచి కొంచెం పర్ఫామ్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నబీ కూడా చేయలేదు. అలాగే మనకి గుర్బాజ్ నుండి నేను పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశాను. సో గుర్బాజ్ కూడా డిస్పాయింట్ చేశాడు. జాద్రాన్ కూడా ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ మనం ఏమైనా మాట్లాడుకోవాల్సింది ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో చెప్పుకోవడానికి ఉన్నాయంటే అక్కడ 2 పార్ట్నర్షిప్స్ వచ్చాయి. అదేంటంటే సిద్దికిల్లా ఇంకా జాద్రాన్, వీళ్ళిద్దరి మధ్య ఒక 67 రన్స్. సిద్దికిల్లా ఇంకా సాహిదీ వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఒక 68 రన్స్ అయితే వచ్చాయి. అక్కడ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్స్ ఆడాడు కానీ కొంచెం ఏదో స్లోగా ఆడినట్టు నాకు అనిపించింది. మేబీ ఆ ప్రెజర్ వల్ల అయ్యే ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉమర్జై గురించి. సో ఉమర్జై ఏంటంటే నాకు తెలిసి హార్దిక్ పాండ్యా, కపిల్ దేవ్, సో ఈ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్స్ మనకి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరో అలాంటి క్యాపబిలిటీ, అలాంటి క్యాలిబర్ ఉన్న ఒక ఆల్రౌండర్గా మనం ఉమర్జైని కన్సిడర్ చేయొచ్చు. సో ఉమర్జై ఫ్యూచర్లో ఒక ఆల్రెడీ ఇప్పటికే ఒక మంచి ఆల్రౌండర్గా పేరు వచ్చింది. ఒక స్టార్ ఆల్రౌండర్గా ఉమర్జై వెలగబోతున్నాడు అనేది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మనం ఎవరినైనా ఆల్రౌండర్ని 2 విధాలుగా చెప్తాం. అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ అని చెప్తాం, లేదంటే బౌలింగ్ ఆల్రౌండర్. కాకపోతే ఇక్కడ ఉమర్జైని బ్యాటింగ్ ఆల్రౌండర్ అందామా అంటే కొన్ని బౌలింగ్ ఆల్రౌండర్ అందామా అంటే 2 ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకు అంటే అతనిలో అలాంటి స్కిల్ ఉంది. అతను బ్యాటింగ్ ఎంత బాగా చేయగలడో బౌలింగ్ కూడా అంతే బాగా చేయగలుగుతున్నాడు. సో ఇది టోటల్గా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చూసుకుంటే ఫస్ట్ 30 ఓవర్స్ అయితే డామినేట్ చేశారు. బట్ ఆ తర్వాత మిగతా 20 ఓవర్స్ అయితే ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంకా
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చూసుకుంటే మనకి ఆల్రెడీ వాళ్ళు ఓపెనర్స్ ఇద్దరు కూడా 2 మంచి క్యాచ్లు ఇచ్చారు. కాకపోతే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగిన విధంగా లేవు. సో ట్రావెన్స్ హెడ్ క్యాచ్ వచ్చి రషీద్ ఖాన్ డ్రాప్ చేసాడు, అది చాలా సింపుల్ క్యాచ్. అలాగే షార్ట్ క్యాచ్ వచ్చి ఫరూక్ డ్రాప్ చేశాడు. బట్ షార్ట్ ఆ క్యాచ్ డ్రాప్ చేసినా సరే అది ఎక్స్పెన్సివ్గా మారలేదు. ఎందుకంటే షార్ట్ ఆ తర్వాత కొంతసేపు ఒక 4-5 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. బట్ ట్రావెన్స్ హెడ్ మాత్రం ఆ క్యాచ్ డ్రాప్ చేసినాక ఆఫ్ఘనిస్తాన్ అయితే మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత బౌండరీస్ మీద బౌండరీస్ మామూలుగా లేదు మనోడు స్ట్రైక్ రేటు. సో ఇంకా టోటల్గా హెడ్ చూసుకుంటే ఒక 59 రన్స్. అలాగే స్మిత్ వచ్చి 19 రన్స్తో నాట్అవుట్గా ఉన్నారు. షార్ట్ వచ్చి ఒక 20 రన్స్. సో ఓవరాల్గా ఆస్ట్రేలియాలో హైలైట్ ఏంటంటే పవర్ ప్లే ఒక 90 రన్స్ కొట్టేశారు 60 బాల్కి. సో 9 ఉందన్నమాట రన్ రేట్ పవర్ ప్లేలో వెళ్ళి, ఒక వికెట్ పడింది. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే హైయెస్ట్ పవర్ ప్లే ఇప్పటివరకు అయితే 90 ఉంది. మిగతా రిమైనింగ్ మ్యాచెస్లో ఈ రికార్డ్ని 90 రన్స్ ఏదైతే ఉందో అది టీమిండియా బ్రేక్ చేసేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.